కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిళ్ళు పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చ? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్, అండర్స్టాండ్ వాట్ హెస్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ ఎలక్షన్, టేక్ స్టెప్స్ అకార్డింగ్లీ, ఫైట్ ఇట్ అవుట్ ఇన్ పీపుల్. Do not blame me for this. Whereas the party supported me. 3 years of the cases, did party social media support me? ఇవాళ పొద్దున్న నుండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పెంపకానికి వచ్చిన కోర్టు తీర్ప ఏందో అడ్డమైన రాతలు నేను ఆ సోషల్ మీడియా చూడను. దీనివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలే? నేను పార్టీ కోసం కాదా జైలుకి పోయింది? మీకు తెలియదా ఏం జరిగిందో వెనకాల? నా మెడలో పార్టీ ఓటమిని వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరు. ఇవాళ నేను కోరేది ఒక్కటే, నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్పించింది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి